మరి బొట్టు ఎందుకు పెట్టుకోవు నువ్వు భారతదేశంలో బుట్టి అని ఎవరైనా అడిగితే, క్రీస్తు అనే రక్తము నా నొదుటి మీదకి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బొట్టు వలన నాకు దేవుడు దీవెనిస్తాడు, రక్షణిస్తాడనే స్థాయి నుండి అసలు నా నొదుటి మీదకి ఎప్పటికీ ఎవరు చెరపలేని ముద్ర క్రీస్తు రక్తము నా మీదకి వచ్చేసింది. ఆమేన్. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు రక్తమును, పస్కా బలి పశువు యొక్క రక్తమును ఆశ్రయించిన తర్వాత మరణదూత వారిని దాటి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎర్ర సముద్రం వారికి దారినిచ్చింది. అలాగే క్రీస్తు రక్తమే మా నుదుటికి ముద్రగా వేయబడింది. ఇప్పుడు ఎవరైనా సరే బొట్టెందుకు పెట్టుకుంటుంటారు? దానికి 3 కారణాలు. ఒకటి, కొందరు ఆనవాయితీ సాంప్రదాయంతో పెడతారు. రెండవది, కొందరు భక్తితో పెడతారు. దేవుని దగ్గర ఉన్న బొట్టు పెట్టుకుంటే నాకు మంచిది, ఏ దాడి నా మీద, ఏ చీకటి నా మీద దాడి చేయకుండా నేను సురక్షితంగా ఉంటాను, ఈ బొట్టు నన్ను కాపాడుతుంది అని రెండవ ఉద్దేశం. మూడవది ఏమిటి అంటే, భార్య భర్తను బట్టి పెట్టుకునేటువంటి ఒక ఆనవాయితీ. మీరు భారతదేశంలో చూస్తే ఇలాంటి ఆనవాయితీ ఉంది. అయితే క్రైస్తవుడు క్రీస్తు శిలువ రక్తమును తన నుదుటి మీద ధరించుకొని ఉన్నాడు కాబట్టి కాపుదలాదే, రక్షణాదే, చివరికి సంఘానికి, మానవులకు భర్త కూడా ఆయనే. కాబట్టి ఆ రక్తము నుదుటి మీద ఉన్నందు చేత ఇంకా బొట్టు పెట్టిన తర్వాత కూడా తుడిచిపెట్టేసే విషయం అది కదా, తుడిచితే పోయేది అది. కాబట్టి ఎప్పటికీ ఎవరు తుడవలేని ముద్ర ఒకటి క్రీస్తు రక్తం. ఆమేన్. కాబట్టి బొట్టు అక్కరలేదు, ఎందుకంటే దానికంటే పైగా ఉన్నాం. ఇది బొట్టు ఛాయ మాత్రమే, నిజ స్వరూపం క్రీస్తు రక్తంలో నెరవేరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు చేసే ప్రతి దాని వెనకాల భక్తి ఉందా, మతం ఉందా? గట్టిగా ఈ స్టేట్మెంట్ మీరు మిస్ అవ్వదు. అదే చెప్తున్నాను. ఒక గొప్ప విషయం విన్నప్పుడు సైన్యము వలె ఆర్భాటించి స్తుతించాలి.